అందరం కలిసినాం కదరా, మంచి దావత్ చేసుకుందాం రా. ఓకే మామ, ఫ్రెష్ అప్ అయ్యా వద్దాం అందరం కలిసి. ఓకే. అరే మామ, ఇదే మా బాయ్, చూద్దాం రండి. అరే ఇదేనారా మీ బాయి? మాస్టర్ పడతారు వస్తారు, పని చేయరు ఏం చేయరు, రోజుకి 2000 వేసుకుని వస్తారు. చూడొచ్చారా ఏముంటాయి రా బాయిలా? చూద్దాం రండి. ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఏంద్రాబాయి ఇటు దండం పెడతాండు, భయపడతాండా రా? అరే ఏంది ఇది ఘోరంగా ఉంది, దొరకబోతాను. అమ్మ తోడు ఎట్లా పని చేస్తారు లోపల? ఇదేరా మా పని ప్లేసు. ఇది బెల్ట్, ఈ బెల్ట్ మీద నుంచి బొగ్గు బయటికి వెళ్ళిపోతుంది. మేము లోపల తీసిందంతా ఇక్కడ కింద పైప్ లైన్ ఉంటుంది. ఆ లోపల ఉన్న వాటర్ మొత్తం బయటికి పంపించేస్తాము. ఇక్కడ ఇంకా సపోర్టింగ్ ఉంటుంది. అరే ఏమో అనుకున్నా కానీ లోపల భయంకరంగా ఉందిరా. మనమైతే ఈ దుమ్ముకు ఒక్కరోజు కూడా చేయమమ్మో. ఈ దుమ్ము మొత్తం కళ్ళలో పడుతుంది కదా మామ. కొన్ని నీళ్ళు మామ. అరే నీళ్ళేంద్రా గిట్లునే, నాకు ఏమద్దురా. మంచిగా తాగురా. అది నీళ్ళు ఎట్లా ఉండేరా, ఘోరంగా ఉండేరా, అద్దురా నాకు అద్దు. మంచిగా నీళ్ళు మేము తాగుతలేమారా? అవి ఏం నీళ్ళు తాగదానికి రోతున్నాయి, అదేం పోదాంపా. ఇదేందిరా నెత్తి మీద రౌండ్గా ఉన్నది, దీన్ని దింపుతా. వా నాకేం కనబడతలేదు, రారో మీ దండం పెడతా, మీ కాల్మక్తి ఏమున్నదో నాకేం కనబడుతుంది. అరే పిసోడగా లైట్ ఆఫ్ చేస్తావారా? ఈ కార్మికుల తొవ్వ చూపెట్టేదే లైట్ రా, అది లేకపోతే జీవితమే లేదు. ఇదేంద్రో పింఛన్ లెక్క ఉంది ఇల్లా. అది డేంజర్ ప్లేస్ రా, అటు వెళ్ళొద్దాన్ని కంచెలు పెడతారు. అమ్మో ఈ బాయ్ పనద్దు కథ పోంపా రే పోంపా. అమ్మో సింగరేన్ అంటే ఏమో అనుకున్నా మామో, అద్దు మామ. అమ్మతోటి పానం పోయినంత పని అయిందిగా మా. నా లోపల ఏందా ఇంత ఘోరంగా ఉన్నది. అంతేరా మా ఇసుకలో కట్టిన పిట్టగూడు లాంటివి. అది ఏ క్షణాన్ని కూలితే ఎప్పుడు చెప్పలేదు. సింగరేణి జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్, బుచ్చడి పైసలు అనుకుంటాం, కానీ మేము పడే లోపల కష్టం ఎవరికి తెలియదు. చూశారు కదా బయట ఉండే ప్రపంచానికి లోపల ఉన్న పరిస్థితికి మనం గమనించాం కదా. గాలి, వెలుతురు, నీరు లేని ఈ ప్రదేశాల్లో లోపలికి వెళ్ళి బొగ్గు తీయాలంటే ఎంత